ప్రైజ్ అలాట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం నుంచి 43వ వచనం వరకు దేవుని మాటల్ని మనం ధ్యానిద్దాం. మరియు ఇజ్రాయేలీయులు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమున నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలగు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసి కొందురు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతోటి దేవుని మాటల్ని మనం తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేవుని మాటను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాక్యం, మీరు ఏదైతే సువార్త మీరు పంపిస్తున్నారో అది దేవుని మాటగా మీరు పంపించండి. ప్రైజ్ లాట్. చిన్న ప్రార్థనతోటి వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఏదైతే మీరు ఈరోజు మాతో మాట్లాడడానికి ప్రభువా సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువా వాక్యానుసారం జీవించి బ్రతకడానికి సహాయం చేయండి. అలాగే కృప చూపండి, దయ చూపండి. మా అందరి జీవితాన్ని కూడా శాంతిపరచండి. అలాగే మాకు వాక్యం ద్వారా ఏదైతే మీరు ఈరోజు మాట్లాడతారో ఆ మాటలన్నీ మా జీవితంలో నెరవేరే విధంగా మీ నామాన్ని ఘనమైన నామంగా మేము మహిమపరచడానికి మాకు కృప చూపండి. ప్రార్థన శక్తిని దయచేయండి. ప్రతి మాట ద్వారా ప్రతి చిన్న బిడ్డలకి అలాగే పెద్దవాళ్ళకి ఎవరైతే పనులు చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీ నామాన్ని హెచ్చించే విధంగా వాళ్ళ హృదయాల్లో సిద్ధపరచండి. ఈ మాటలన్నీ కూడా వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ హృదయానికి సిద్ధపరిచి వాళ్ళకి సమాధానం కలగజేయండి. ఇంకా ఎవరైతే మారు మనస్సు పొంది మీ నామాన్ని ఘనపరుస్తారో వాళ్ళందరికీ మీరు సమాధానము, కృప దయచేయండి. అలాగే వాళ్ళు చేసుకునే ఉద్యోగాలను బట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వాళ్ళు చేసే పనుల్లో తోడుగా ఉండండి. ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో ప్రవ్వా, ఎవరైతే యూఏఈలో ప్రతి ఒక్కరూ ప్రవ్వా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అలాగే మేడ్స్గా చేసుకునే వాళ్ళందరికీ మీరు సాయం చేయండి, కృప చూపండి, దయ చూపండి, ప్రార్థన శక్తిని దయచేయండి. ప్రతి ప్రార్థన ద్వారా ప్రవ్వా వాళ్ళు మిమ్మల్ని ఘనపరిచే విధంగా మీరు వాళ్ళకి ప్రార్థన శక్తిని హృదయాల్లో దయచేయండి. అలాగే కొద్ది మాటల ద్వారా మీరు ఈరోజైతే మాతో మాట్లాడడానికి సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరియు ఇజ్రాయేలుకు నీ జనులు సంబంధులు కాని, అంటే దేవుని బిడ్డలు ఎవరో ఇజ్రాయేలు జనులు సంబంధులు కాని, అంటే ఇజ్రాయేలు కాని వారెవరో వాళ్ళే పరదేశులు అంటే ఇతర దేశస్థులు లేదా ఇతర ప్రజలు లేదా అన్యజనులు లేదా అక్కడ విజిట్ చేయడానికి వచ్చే పర్యాటకులు. అలాగే నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి, అంటే మన తండ్రి అయిన ప్రభు నామమును బట్టి ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడికి వచ్చారు అనేది మనం చూద్దాం. అలాగే నీ ఘనమైన నామమును గూర్చియు వాళ్ళు వచ్చి ఏం తెలుసుకున్నారు అంటే ఆయన ఘనమైన నామమును గూర్చి తెలుసుకున్నారు. అలాగే నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు.
అక్కడికొచ్చి ఆయన నామాన్ని వినడానికి, ఆయన ఎంత బలవంతుడో మన దేవుడు తెలుసుకోవడానికి, అలాగే ఆయన నామమును గూర్చియు, ఆయన బలము గూర్చియు, ఆయనిచ్చిన చేసిన గొప్ప కార్యాల గురించి వింటారంట. ఎక్కడికొస్తే వింటారు ఆ మాటలు అంటే, వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల, ఆ మందిరము చుట్టూ తిరిగి జస్ట్ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవాది దేవుడు గురించి తెలుసుకునే శక్తి ఎవరికి వస్తుంది? ఇజ్రాయేల్ ప్రజలకు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు నీ బిడ్డలే, కానీ వేరే వాళ్ళకు కూడా ఆ మందిరంలోకి వస్తే ఆయన గురించి ఒక్క మాట ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాల్లో కూడా దేవుని నామాన్ని గురించి తెలుసుకుంటారు, దేవుడి శక్తి గురించి తెలుసుకుంటారో, ఆయన చేసిన కార్యాల గురించి తెలుసుకుంటారో, ఆయన మన జీవితంలో చేయడానికి సిద్ధపాటు కలగజేసిన అద్భుతాల గురించి తెలుసుకుంటారో. అలాగే ఆకాశమున నీ నివాస స్థలం ఎక్కడుంది? స్థలం అయింది ఆకాశంలో ఉంది. అంటే పరదైసులో ఆకాశ స్థలమందు నీవు విని, దేవాది దేవుడు విని, పరదేశులు అంటే ఇతర మతస్థులు, ఇతర జాతులు, ఇతర పర్యాటకులు, ఇతర దేశస్థుల్లోంచి వచ్చిన ప్రజలు నిన్ను వేడుకొను అంటే ఆయన ప్రార్థిస్తున్నారు. నిన్ను వేడుకొను దాని అంటే ఏదైతే కోరుకుంటారో, ఏదైతే అడుగుతారో, ఏదైతే మాట్లాడతారో దేవాది దేవుడితోటి, అది చిన్న మాట అయినా, ప్రభువా నన్ను క్షేమంగా మళ్ళీ నా దేశం చేర్చు అని కోరుకున్న మాట కూడా జరగాలి. ప్రభువా ఈరోజు నాకు చిన్న స్వస్థత కలిగింది, దాన్ని విడుదల దయచేయి అని కోరుకున్నా జరగాలి. అలాగే వేడుకుని ఏదైనా సరే అక్కడున్న ప్రజలకి దేవుడు నామము ఎంత బలంగా ఉంది, శక్తి, దేవుడి శక్తి తెలియాలి. ఆ దేవుడి శక్తి, నా దేవుడి శక్తి తెలియాలి అని ఆ ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అంటే ఎవరో అక్కడ ఒక పర్సను దేవాది దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వాళ్ళకి నీ నామాను గురించి తెలియాలి, వాళ్ళకి నీ మహిమల గురించి తెలియాలి, వాళ్ళకి నీ బాహుబలము గురించి తెలియాలి, వాళ్ళకి నువ్వు అద్భుత కార్యాలు చేసేవాడు అని తెలియాలి, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ విషయాలు కూడా వాళ్ళకి తెలియాలి. అది కోరుకున్నది ఖచ్చితంగా జరగాలి అని అక్కడ అనుగ్రహించుము. అయితే అప్పుడు ఎవరు తెలుసుకుంటారంట? లోకములోని జనులందరూ దేవుని నామాన్ని ఎరిగి ఇజ్రాయేలుగు నీ జనుల వలె, ఇజ్రాయేలు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు అధికారం అవ్వడానికి అవకాశం ఎవరికి ఇచ్చారు? అన్యజాతుల వారికి ఇచ్చాడు దేవాది దేవుడు. అంటే పరదేశులకి ఇచ్చాడు, ఇతర దేశస్థులకి ఇచ్చాడు, ఇతర మతస్థులకి ఇచ్చాడు. ఇతర ఎవరైతే అక్కడికొచ్చి ఆయన నామాన్ని గురించి తెలుసుకుంటారో వాళ్ళకి జవాబు ఇవ్వమని, వాళ్ళ వేడుకునేది అనుగ్రహించమని, వాళ్ళు చెప్పింది దేవాది దేవుడు విని వాళ్ళకి సమాధానం కలగజేయమని, అంటే అలాగా అనుగ్రహించమని, నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన. ఎవరు కట్టించారా మందిరం? సొలొమోను కట్టించాడు. సొలొమోను కట్టించి ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిదని తెలుసుకొందురు. సొలొమోను కట్టించి అక్కడికొచ్చి ఆయన్ని ప్రార్థన చేస్తే అది ఎవరిది మందిరం అని తెలియాలంట? నా దేవుడు మందిరం అని తెలియాలి. అంటే మన ప్రార్థన సొలొమోను అక్కడికి వచ్చిన జనులకి ఇజ్రాయేలు కాకుండా వేరే వాళ్ళకు కూడా సమాధానం కలగచేయని సొలొమోను లాంటి పర్సనే కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామం అనేది ఏ ఒక్కరికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. దేవాది దేవుడి మాట ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా
ఆయన మాటను వినాలి, ఆయన హృదయాన్ని వినాలి, ఆయన చేసే అద్భుత కార్యాల గురించి తెలుసుకోవాలి, ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. అక్కడికొచ్చి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన ఏదైతే కోరుకుంటారో ఆ ప్రార్థన ఖచ్చితంగా జరగాలని సొలొమోను ఆ మందిరము కట్టించి దేవాది దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకి అనుగ్రహించు తండ్రి అని. అంటే ఈ వాక్యం మన జీవితంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం కూడా ప్రార్థన చెయ్యాలి. వేరే వాళ్ళు కూడా మారు మనస్సు పొంది నా దేవుడి నామాన్నే వాళ్ళు తెలుసుకోవాలి. నా దేవుడు చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఇతర మతస్థులు వచ్చినా, ఇతర మనుషులు వచ్చినా ముందు మనం గౌరవించాలి. వాళ్ళకే ఒక్క కోరిక కలిగేలాగా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏది కోరుకుంటే అది ఆ మందిరంలో జరగాలి. మీ ప్రభు మంచోడు అని అనుకుందాం. అవును, మా ప్రభు మంచోడు, వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళ హృదయాన్ని మార్చు అని మనం దేవుని కోరుకోవాలి. మీ ప్రభు ఏం చేస్తాడని అడిగిన వెంటనే, అవును మా ప్రభు చాలా మంచి అద్భుతాలు కార్యాలు చేస్తాడని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసేయాలి. ఎవరికి? దేవాది దేవుడికి. అవును ప్రభువా, నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ బిడ్డ మారతలేదు అని అన్నప్పుడు మనం ప్రార్థన అడిగేయాలి. ఎవరికైనా బాగాలేకపోతే మనం ప్రార్థన అడగాలి. అది ఏ జాతుల వారికైనా, ఏ పరదేశులకైనా, ఏ వ్యక్తికైనా కూడా మనం ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మన దేవుడి మహిమ మన ద్వారా ఆ బిడ్డలకే దేవాది దేవుడు సమాధానం, ప్రార్థన జవాబు అనేది ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి కూడా మీరు చేసే మొట్టమొదటి పని మన దేవుడు నామాన్ని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా మీరు అవకాశాలు ఇవ్వండి. సమాధానం వాళ్ళకు చెప్పుకునేడానికి నోరు మనం కొంచెం సమయం ఇవ్వద్దాం. అటువంటి రీతిగా మన జీవితాల్ని దేవాది దేవుడు కాపాడి మిగిలిన అన్యజనులను కూడా కాపాడడానికి మనకి ప్రార్థన శక్తిని ఇమ్మని అడుగుదాం. అటువంటి రీతిగా మనల్ని, మన కుటుంబాల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వా, నీ నామము బట్టి ప్రవ్వా, ఎవరైతే ప్రవ్వా మీ దగ్గరికి వస్తారో తండ్రి, అటువంటి వారందరికీ ప్రార్థన ద్వారా జవాబు, సమాధానం దయచేయండి. ఎవరైతే నిన్ను నమ్మి ప్రవ్వా, నిన్ను ఘనపరచడానికి, నీ మహిమను కొనియాడడానికి, మీరు చేసిన అద్భుత కార్యాల్ని వాళ్ళు ఎవరైతే వింటారో, ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే మంచి కార్యాలు, మంచి ఆలోచనలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రవ్వా సమస్తము మీరే అయి ఉన్న విధంగా వాళ్ళ సమాధానపరచండి. వాళ్ళ హృదయాన్ని స్థిరపరచండి. వాళ్ళకి ప్రార్థన శక్తిని దయచేయండి. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారో అటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువా త్రుటిల్లిపోకుండా వాళ్ళ జీవితాలని మీరు కాపాడండి. ప్రతి ఒక్క మాట ద్వారా, ప్రతి ఒక్క ప్రార్థన శక్తి ద్వారా మీరు వాళ్ళకి కృప చూపండి, మహిమ చూపండి, ప్రార్థన శక్తిని దయచేయండి. ఎవరైతే మారు మనస్సు పొంది సిద్ధపాటు కలిగి ఉన్నారో అటువంటి అందరికీ, పరదేశులకి, అలాగే ఇజ్రాయేలు కాక నీ భూ సంబంధం ఉన్నవైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీ నామములో రక్షింపబడును గాక. ఆమేన్. అలాగే నీ నామాను బట్టి ప్రభువా వాళ్ళందరూ, ప్రతి బిడ్డకి కూడా రక్షణ కలుగును గాక. ఆమేన్. అలాగే ప్రతి బిడ్డని కూడా ప్రభువా ఈరోజు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఉన్నా కూడా వాళ్ళని దీవించమని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నచ్చినట్టయితే దేవాది దేవుడు మాటల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందిని సువార్తలో నడిపించండి. దేవునిని గణపరుద్దాం, దేవుడి మాటల్ని గణపరుద్దాం. దేవాది దేవుడు మిమ్మల్ని, మన కుటుంబాలని సదాకాలం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.